వీరు పాఠం చెబితే అలా వినాల్సిందే. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ప్రపంచం అనుక్షణం మారుతుంది, పోటీ అనూహ్యంగా పెరుగుతుంది. సృజన చూపిస్తేనే ఆవిష్కరణలకు ఆదరణ లభిస్తుంది. దక్షత ప్రదర్శిస్తేనే వ్యాపారాలు నిలుపుకుంటున్నాయి. నైపుణ్యం ఉంటూనే ఉపాధి దక్కుతుంది. ఉత్సుకతను వదలకుండా పట్టుకుంటూనే ఉద్యోగం నిలుస్తుంది. మరి ఈ సృజన, దక్షత, నైపుణ్యం, ఉత్సుకత, పట్టుదల ఎవరి నుంచి అబ్బుతాయి? పాఠాలు బోధించే ఉపాధి నుంచే కదా. ఇక్కడ మనం ఉపాధ్యాయ దినోత్సవం గురించి ముందే చెప్పుకున్నాం. ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి సేవల్ని కొనియాడుతూ మన అప్పుడున్న ప్రభుత్వం ఆయన యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం చర్చించుకోవాలి. సమాజంలో నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఆ నేటి బాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళ బాల్య దశ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ముడిపడి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళను ఉత్తమ పౌరులుగా, అంటే మంచి విద్యార్థులుగా, సమాజానికి ఉపయోగపడే విధంగా క్రమశిక్షణ అలవాటు చేస్తూ నైపుణ్యాలని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళను అన్ని రకాలుగా తర్ఫీదు శిక్షణ ఇచ్చినప్పుడు మంచి అవుట్పుట్ వస్తుంది. పిల్లలు కూడా సమాజం పట్ల గౌరవం, మర్యాదలు, బాధ్యతతో వివరిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా గంజాయి కానీ, గంజాయికి అలవాటు పడడం కానీ, ఆడవాళ్ళను చిడాయించడం కానీ, ఆడవాళ్ళను లైంగికంగా రేపులు ఇట్లాంటి చేయడం కానీ మనం చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా జరగడానికి కారణం ఏంటిదంటే సరైన విద్య లేకపోవడం వల్ల, వాళ్ళకు మంచి విద్యా బోధన లేకపోవడం వల్ల, స్కూల్స్కి వెళ్ళకపోవడం వల్ల. ఒకవేళ స్కూల్స్కి వెళ్తా అంటారు చాలామంది పిల్లలు, కొంత గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా దాన్ని ఒక బాధ్యతగా, ఏదొక దీక్ష లెక్క, ఎందుకనంటే పనే దైవంగా భావించి వాళ్ళు విద్య చెప్పినట్లయితే పిల్లలు కూడా మంచిగా తయారవుతారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల చదువుకోక వెనుకబడిపోతా అంటారు. అట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగా చదువుకొని కూడా పైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఏ రంగంలో అంటే ఒక చదువు ఒక్కటే కాదండి, సమాజంలో చదువు ఒక్కటే మనల్ని ఉన్నతంగా తీసుకోవడం కాదు. మన లోపల చాలా టాలెంట్లు ఉంటాయి. చదువుతో పాటు క్రీడల్లో కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, ఏదైనా అది మనిషికి కొత్తగా నేర్చుకుంటే, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఆ విద్య అనేది మనకు భవిష్యత్తులో మనకు ఒక భవిష్యత్తుని ఇస్తుంది, తిండి పెడుతుంది. కొంతమంది డాక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, లాయర్లు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. వీళ్ళందరినీ తీర్చిదిద్దే బాధ్యత సమాజంలో ఎవరిపైన ఉంటుంది అంటే బాల్య దశలో వాళ్ళకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపైన ఉంటుంది. ఎందుకంటే ఒక గురుతర బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మనకు తెలియని విషయాన్ని ఎవరన్నా పెద్దవాళ్ళు నేర్పినా కూడా వాళ్ళను గురువుగా భావించాలి. వారి దగ్గర నుంచి మంచి నేర్చుకున్నప్పుడు వాళ్ళను మనం ఒక గురువుగా భావించినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న మంచి లక్షణాలు కానీ, విద్య మనకు అబ్బుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటున్నాను.